హాయ్ అండి, వెల్కమ్ టు కిరణ్స్ హోమ్ మేకర్ డైరీస్. మన 7 డే హెల్దీ బ్రేక్ఫాస్ట్ సిరీస్లో ఇదే చివరి రోజు, డే 7 గ్రాండ్ ఫినాలే డేకి వచ్చేసాము. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి మన ఇంట్లో అందరికీ ఇష్టమైన పన్నీర్ పరాటాని షేర్ చేస్తున్నాను. సండే అంటే పిల్లలు, హస్బెండ్ అందరూ ఇంట్లో ఉంటారు కదా. సో రోజు తినేలా హడావిడిగా కాకుండా కాస్త రిలాక్స్డ్గా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తినాలంటే ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేయాల్సిందే. పన్నీర్లో ప్రోటీన్ ఉంటుంది, పిల్లలకే కాదు మనకు కూడా ఫిల్లింగ్గా ఉంటుంది. కిడ్స్కి పన్నీర్ అంటే చాలా ఇష్టం కదా. అందుకోసమే ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని మన సిరీస్లో 7th డే బ్రేక్ఫాస్ట్గా చూపించేస్తున్నాను. ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడైతే నేను కొంచెం మల్టీగ్రెయిన్ గోధుమ పిండిని తీసుకున్నాను. ఇక్కడ అందులో కొంచెం అంత ఉప్పు, అలానే కొంచెం అంత వామ్ వేస్తాను, అజ్వైన్ అంటాం కదా, వామ్ వేస్తాను. అండ్ అలానే కొంచెం అంత ఆయిల్ వేసుకుంటాను. ఆయిల్ వేసుకొని ఇవన్నీ కూడా పిండికి బాగా పట్టేలాగా చేత్తో ఇలా అద్దుకుంటూ రుద్దుకుంటాను అనమాట. సో దట్ పిండి ఏంటంటే మనం పరాటాలు చేస్తున్నప్పుడు చక్కగా బాగా పొంగుతుంది, అలానే లేయర్స్గా కూడా వస్తుంది, చాలా బాగుంటుంది. సో అండ్ ఇప్పుడైతే పిండిని మన చపాతీ పిండిలాగా కలిపేసుకొని 1 గంట సేపైనా నానబెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను పిండిని ఇలా కలిపేసుకొని 1 గంట సేపు నానబెట్టుకొని ఇప్పుడైతే పరాటాలు చేసుకుందాం అని చెప్పి రెడీ చేసేస్తున్నాను. ఇక్కడైతే పిండి మెత్తగా ఉండాలి, మరీ మెత్తగా కాకూడదు, మరీ గట్టిగా కాకూడదు. అప్పుడే మనం పరాటాలు స్టఫింగ్ పెట్టి రోల్ చేస్తున్నప్పుడు విడిపోకుండా ఉంటుందన్నమాట. సో నాకైతే భలే ముచ్చటేసింది. ఈ స్టఫింగ్ బయటికి రాకుండా చక్కగా ఆ లోపలే ఉండి హ్యాపీగా అనిపించింది అనమాట. పరాటాలు చేస్తున్నాను చెప్పి ఇంకా ఎన్ని పరాటాలైనా చేయాలి అన్నట్టుగా అనిపించింది. అంతే కదా, స్టఫింగ్ ఏదైతే బయటికి రాకుండా ఉంటుందో అప్పుడే మనకు కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఇప్పుడైతే పన్నీర్ స్టఫింగ్ కోసం చెప్పి ఉల్లిపాయలు గుండగా తరుక్కున్నాను. అండ్ ఇంకా పన్నీర్ని తీసుకుంటున్నాను. నేను ఇంట్లో అందరికీ చేస్తున్నాను కాబట్టి ఒక 150 గ్రామ్స్ వరకు పన్నీర్ అయితే తీసుకున్నాను. ఇలా చిన్న రంధ్రాలు ఉంటాయి కదా, సో వాటితో నేనైతే పన్నీర్ని ఇలా చక్కగా గుండగా తరుముకున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, చక్కగా చాలా థిన్గా వచ్చింది ఈ పన్నీర్ తురుము అయితే. సో ఇప్పుడు ఇందులో ఈ ఉల్లిపాయలు ఏవైతే గుండగా తరుక్కున్నామో అవి అండ్ ఈ పన్నీర్ని రెండింటినీ కలిపి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో జస్ట్ నేను ఇంకెక్కువ ఏమీ వేయటం లేదు. కొంచెం అంత సాల్ట్, కారం మీ టేస్ట్కి సరిపడగా వేసుకోండి. కొంచెం ఇంకా కావాలి అనుకుంటే పచ్చిమిర్చిని కూడా సన్నంగా తరుక్కొని కూడా వేసుకోవచ్చు. ఇంకా మా పిల్లలు అయితే అలా వేసామంటే అస్సలు తినరు, అందులో మా చిన్నోడు మరీను. అందుకోసం అని చెప్పి నేనైతే ఓన్లీ కారం పొడే వేసాను. కారం, ఇంకా కొంచెం అంత పసుపు, కొంచెం సోంపు వేసాను. సోంపుని చక్కగా దంచుకొని, మీ దగ్గర సోంపు పౌడర్ ఉంటే కూడా వేసుకోవచ్చు, లేదంటే సోంపు పళ్ళంగా కూడా వేసేయచ్చు. సోంపు వేసేసి కొంచెం అంత గరం మసాలా, మీ దగ్గర మ్యాగీ మసాలా ఉంటే మ్యాగీ మసాలా కూడా వేసుకోవచ్చు. ఈ మసాలాలన్నీ పన్నీర్కి, ఉల్లిపాయలకి బాగా పట్టినట్టుగా మంచిగా కలుపుకుందాం. కొంచెం అంత చాట్ మసాలా వేసి, నేను మ్యాగీ మసాలా అయితే వేయటం లేదు, ఓన్లీ చాట్ మసాలా, పసుపు, కారమే వేసాను. అండ్ ఇంకా కొంచెం అంత సోంపు వేసి బాగా మిక్స్ చేసుకొని ఇది కూడా ఒక పక్కన పెట్టేసుకున్నాను. చపాతీ పిండిని కలుపుకుంటున్నప్పుడే ఇది కూడా కలిపేసుకున్నాను అనమాట. సో దట్ పన్నీర్కి కూడా ఆ ఉప్పు, కారం ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి అని చెప్పి. సో ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంకంతే, పరాటాలు రెడీ చేసుకున్నప్పుడు ఈ స్టఫింగ్ అంతా రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, పొడి పొడిగా ఉంది. సో ఇంకెందుకు ఆలస్యం, మనమైతే ఇంకా పరాటాలు రెడీ చేసేసుకుందాము. నేనైతే ఇవి పరాటాలు వేడివేడిగా చేస్తూనే ఇచ్చేస్తాను అనమాట. అంటే హాట్ బాక్స్లో వేస్తే ఏంటంటే ఆవిరికి కొంచెం వాటర్లా పడిపోతుందని చెప్పి వేడివేడిగా చేసేసి బటర్తో సర్వ్ చేయడానికి అని చెప్పి ఇచ్చేస్తాను. సో ఇప్పుడైతే మన స్టఫింగ్ రెడీ అయిపోయింది, ఇంకా గోధుమ పిండి కూడా రెడీ అయిపోయింది. చాలా చూస్తున్నారు కదా, మెత్తగా అలా ఉండాలన్నమాట గోధుమ పిండి అయితే. సో ఇప్పుడైతే ఉండలు చేసేసుకుందాం గోధుమ పిండిని. ఫస్ట్ అయితే అన్నీ ఉండలు చేసేసుకొని ఒక పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, ఫటాఫట్ మన పిల్లలు లేచి వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యే లోపల మనమైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇచ్చేయచ్చు రెడీ చేసి. సో ఇప్పుడు ఇలా నేను ఒక కోవా బిల్లల్లాగా రెడీ చేసేసుకుంటాను అన్ని గోధుమ పిండినంతా కూడా. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మీ అందరి సపోర్ట్కి. ఈ 7 days యొక్క హెల్దీ బ్రేక్ఫాస్ట్ సిరీస్ చాలా సక్సెస్ఫుల్గా అయిపోయినాయి. సో ఇంకా మంచి మంచి రెసిపీస్ వస్తాయి మన ముందు. మళ్ళీ నెక్స్ట్ కూడా నేను హెల్దీ లంచ్ సిరీస్ స్టార్ట్ చేద్దామా అని అనుకుంటున్నాను. సో
ఏమంటారో మీరే కమెంట్స్లో చెప్పాలి. అండ్ అలానే డే 1, డే 2, డే 3, డే 4, డే 5, డే 6 రెసిపీస్ అన్నీ కూడా నేను ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి మన ఛానల్లో ఉంది. ఆ లింక్ కూడా నేను మన డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. సో ఇక్కడైతే నేను ఇప్పుడు పన్నీర్ స్టఫింగ్ని పెట్టుకుంటున్నాను. ఫస్ట్ మనం ఉండలు చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఒక చపాతీలాగా పాముకొని దాంట్లో ఇప్పుడు పన్నీర్ స్టఫింగ్ని అయితే పెట్టుకుంటున్నాను. మీకు ఉప్పు సరిపోదు అని అనిపిస్తే కనుక పైనుంచి కొంచెం అంతా ఉప్పుని స్ప్రింకిల్ చేసుకోండి, లేదు అంటే ఉప్పు తక్కువ తిన్నా మంచిదే. సో ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ చక్కగా ఎక్కడ గ్యాప్స్ లేకుండా ఫోల్డింగ్ చేసుకుంటూ ఆ చపాతీ పరాఠాని అయితే క్లోజ్ చేసుకోండి. ఎక్స్ట్రా ఏదైతే స్టఫింగ్ ఉన్నదో ఆ ఎక్స్ట్రా పిండి ఏదైనా ఉన్నది అని అనిపిస్తే కనుక ఆ పిండిని తీసేసి పక్కన పెట్టేసుకోండి. సో ఇప్పుడైతే మన స్టఫ్ చేసిన ఉండైతే రెడీ అయిపోయింది, అందులో పెట్టేస్తున్నాను నేనైతే. సో ఇప్పుడు దీన్ని చక్కగా పిండిలో అద్ది మళ్ళీ చపాతీలాగా తేల్చి పాముతూ ఉండాలి. మనం ఏంటి అంటే గట్టిగా అణిచిపెట్టి పామేయకూడదు, తేల్చి పాముకోవాలన్నమాట. తేల్చుతూ పిండినైతే చపాతీని అయితే పాముతూ ఉండాలి. అప్పుడు మనం ఏదైతే స్టఫింగ్ పెట్టామో అది బయటికి రాకుండా ఉంటుంది. ఈ లోపల పక్కన తవా కూడా తవా పెట్టేసుకున్నాను. తవా వేడవుతూ ఉంటుంది. ఈ పరాటాలు ఏంటి అంటే నెయ్యితో ఆర్ బటర్తో కాలిస్తే చాలా టేస్ట్ బాగుంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా, నేను చాలా తేల్చే పాముతున్నాను. ఎక్కడా కూడా స్టఫింగ్ అనేది బయటికి రాదు ఇలా గనక చేస్తే. దీంతో నేనైతే చాలా రకాల పరాటాలే చేస్తూ ఉంటాను. లైక్ ఆనియన్ పరాటా అని, ఫుల్ గోబీతో పరాటా, అదేనండి మన కాలీఫ్లవర్తో పరాటా అని ఇలా స్టఫింగ్ పెట్టి చేస్తూ ఉంటాను. చాలా టేస్ట్ బాగుంటుంది, చాలా బాగా వస్తాయి. సో ఇప్పుడైతే ఇలా తేలుస్తూ పాముకుంటున్నాం కదా, వన్స్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఏంటి అంటే తీసేసి వేడివేడి తవా మీద వేసేయడమే. చూస్తున్నారు కదా, ఎక్కడా కూడా ఇది అవ్వలేదు. ఇప్పుడు మన చపాతీ పరాటా రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే వేడివేడిగా తవా మీద వేసేసాను. ఇంకా దీన్ని ఇప్పుడు రెండు వైపులా పచ్చిగా ఫస్ట్ కాల్చేసి అప్పుడు మనం నెయ్యినైతే అద్దుకుందాం అనమాట. ఇంకా అలా 1 by 1 పరాటాలు చేసేసుకోవడమే. చూస్తుంటేనే నోరు ఊడిపోయింది నాకైతే. అంటే చక్కగా లోపల పెట్టిన స్టఫ్ కూడా బాగా కుక్ అవుతుంది అనమాట. చాలా బాగుంది, మా ఇంట్లో అందరికీ నచ్చింది, చక్కగా ఎంజాయ్ చేశారు సండే బ్రేక్ఫాస్ట్ని. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి హెల్దీ రెసిపీస్. చూడటానికే కాదు, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంది. పన్నీర్ అంటేనే ప్రోటీన్ కూడా బాగా ఉంటుంది కాబట్టి బ్రేక్ఫాస్ట్కి మంచి ఆప్షన్. మీరైతే అంటే పికిల్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే పెరుగుతో సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే మీకు ఏదైనా నచ్చిన సైడ్ డిష్తో కూడా ఎంజాయ్ చేయొచ్చు. మా పిల్లలు అయితే బటర్ వేసుకొని బటర్తోనే తినేస్తారు. సో ఇంకా ఎవ్రీ పరాటాను కూడా ఇలానే స్టఫింగ్ పెట్టుకొని ఎక్స్ట్రా వచ్చిన ముద్దని తీసేసి మనం నెక్స్ట్ చేస్తున్న పిండిలోని కలిపేసుకోండి. సో ఇలా 1 by 1 పరాటాలు చేసేసుకోవడమే. సో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేను అంటే ఎందుకు 1-2 పరాటాలు చూపిస్తున్నా అంటే నేను చేసిన ఏ పరాటా కూడా బ్రేక్ అవ్వకుండా వచ్చింది. జస్ట్ సింపుల్ ట్రిక్ ఏంటి అంటే స్టఫింగ్ని పెట్టుకున్న తర్వాత మనం ఏంటి అంటే నీట్గా కుచ్చిళ్ళలాగా ఫోల్డింగ్స్ పెట్టుకొని తేల్చుతూ పామాలన్నమాట. అంతే, తేల్చి పామాలి, అంచు పెట్టేయకూడదు. అండ్ అలానే పిండి మనం కలుపుకునేటప్పుడు కూడా చక్కగా మరీ మెత్తగా కాదు, మరీ గట్టిగా కాకుండా చపాతీ పిండిని అయితే కలుపుకోవాలి, అంతే. సో ఇంక ఇప్పుడైతే అటు ఇటుగా నెయ్యి వేసుకొని కాల్చేసుకోవడమే చక్కగా. సో ఇది ఇప్పుడు ప్లేట్లోకి వెళ్ళిపోతుంది. సో అలా 1 by 1 పరాఠాలు అయితే నెయ్యితో కాల్చుకొని తినేసాము. అది ఇవాళ మా సండే బ్రేక్ఫాస్ట్ అయితే డే 7లో పన్నీర్ పరాఠా అనమాట. మీరు పెరుగుతో అయినా తినచ్చు, లేదంటే నచ్చిన పికిల్తో కూడా తినచ్చు. జనరల్గా పికిల్తో తింటారు అని చెప్పి నేనైతే సైడ్ డిష్ ఇంకేమీ చేయలేదు. మా ఇంట్లో అయితే పికిల్తో కూడా తినరు, ఉట్టుగానే తినేస్తారు. లోపల స్టఫింగ్ పన్నీర్ ఉంటుంది కదా, చక్కగా కుక్ అయ్యి ఉంటుంది కాబట్టి.
సో అలానే మన 7 డే హెల్దీ బ్రేక్ఫాస్ట్ సిరీస్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. ఈ 7 రోజుల్లో మీకు నచ్చిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఏదో కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి సింపుల్ హెల్దీ మరియు ఫ్యామిలీ ఫ్రెండ్లీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ కొత్త సిరీస్తో కలుద్దాం. ఇదైతే పన్నీర్ పరాటా బటర్ వేసేసి ఇచ్చేసాను. అప్పటికప్పుడే వేడివేడిగా తినేసారనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మీరే చూడొచ్చును. ఇలా ఓపెన్ చేసి చూస్తే లోపల లేయర్స్గా ఉండి లోపల పన్నీర్ స్టఫింగ్ కూడా చాలా బాగా కుక్ అయ్యింది. అందుకని నేను ఇది చూపిస్తున్నాను. సో ఇంక ఇప్పుడు నేను ఫాలోడ్ బై మన డే 6 డేస్కి ఏమేమి చేసామో అనేది కూడా ఫొటోస్ని యాడ్ చేస్తాను కంటిన్యూటీతో. టేస్ట్ అయితే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ డే 7 కంప్లీట్ అయిపోయింది. మన బ్రేక్ఫాస్ట్ సిరీస్ కూడా కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఒక కొత్త సిరీస్తో కలుద్దాం. మ్యాక్సిమం లంచ్ సిరీస్తోనే వస్తాను. అంటిల్ దెన్ స్టే హెల్దీ, స్టే హ్యాపీ. ఇంకా ఎవరికైనా మన వీడియోస్ అయితే నచ్చితే కనుక లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఇవైతే మన డే 1 to డే 6 యొక్క సిరీస్ అన్నమాట.